ఫ్రెండ్స్ నేను నైలాన్ కేబుల్ టైస్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక 100 అయితే ఉన్నాయి ప్యాక్‌లో. సో ఇవి నేను ఎందుకు తీసుకున్నా అంటే టాటా పంచ్‌కి అయితే వీల్ కవర్ వచ్చింది. సో ఆ వీల్ కవర్ అనేది అప్పుడప్పుడు ఊడిపోతుంటాయి. కొద్దిగా గట్టి కుదుపులు అట్లాంటివి పడ్డప్పుడు సో ఇవి ఊడిపోతుంటాయి అనమాట. సో నేను బయట చాలా అయితే చెక్ చేసిన టాటా పంచ్ పోయినప్పుడల్లా 4 వీల్ కవర్స్ ఉంటే ఏదో ఒకటి అందులో ఎగిరిపోయి ఉంటది. సో అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇట్లాంటి టైస్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి గట్టిగా వీల్ కవర్కి ప్లస్ ఐరన్ దానికి అదే మన స్టీల్ రిమ్ ఉంటుంది కదా, సో దాన్ని గట్టిగా టైట్ చేస్తే ఏమన్నా అటు ఇటు ఊడినా కూడా కొంచెం హోల్డ్ అయితే చేస్తుంది అనమాట. సో దీని స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంటుంది. 42 కేజీఎఫ్ వర్క్ అవుతుంది. అట్లనే 420 న్యూటన్స్ వరకు అవుతుంది అనమాట. బ్లాక్లోనే కాదు వైట్లో కూడా ఉన్నాయి. సో ఇవి చిన్నవి వేరే కొన్ని అయితే ఉన్నాయి అనమాట నా దగ్గర. సో అవి మీకు చూపిస్తున్నా. ఇవి వచ్చేసి నాకు తెలిసి 6 ఇంచెస్ ఏమో అంతకన్నా తక్కువనే ఉండొచ్చు, 4 ఇంచెస్ కావచ్చు. సో చూడండి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి లెంగ్త్ ఎట్లా కావాలంటే అట్లా మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూడండి దీంట్లో చెక్ చేస్తే చూడండి చాలా చిన్నగా అయితే ఉంది. సో నా టైర్కి వచ్చేసి ఇది సరిపోదు కాబట్టి ఇక పెద్ద అయితే ఆర్డర్ చేసాను అనమాట. కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ ఏమో పడ్డది, 100 వచ్చినాయి. సో మీరు చాలామంది ఇట్లా సెట్ చేసిన తర్వాత చాలామంది కట్ చేస్తుంటారు అనమాట. అంటే ఇక వీల్ అరేంజ్మెంట్ అట్లాంటివి చేసినప్పుడు ఈ పీకుతారు కదా, సో అప్పుడు కట్ చేస్తారు. అట్లా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఒక లాక్ టైప్ అయితే ఉంటుంది. సో జస్ట్ కిందికి ఇట్లా హోల్డ్ చేస్తే గట్టిగా గుంజితే ఆటోమేటిక్గా ఊడొస్తుంది. సో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి నేను టైర్కి ఎట్లా సెట్ చేయాలని చూపిస్తాను చూడండి. ఈ వీల్ క్యాప్ అనేది సో ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. సో చాలా వరకు నేను ఇవి ఊడటమే చూస్తున్నాను అనమాట టాటా పంచ్లకే. సో కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఏముందబ్బా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు పడతాయి. సో వీల్ కవర్ అనేది మళ్ళీ ఒక 1000 రూపాయలు పడుతుంది ఇది కావాలంటే. కాబట్టి ఇంక ఇవి తీసుకోవడం జరిగింది. జస్ట్ ఇట్లా బట్టి గట్టిగా గుంజితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో గట్టిగా టైట్గా సెట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో అయిపోయి గట్టిగానే ఉంటుంది. ఇది హీట్ను కూడా తట్టుకోగలదు అనమాట. ఎంత అంటే 48 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి 85 వరకు అయితే ఇది తట్టుకోగలదు. సో మీరు కూడా ఇట్లాంటివి అయితే పర్చేజ్ చేయండి. ఎందుకంటే వీల్ కవర్లు అనేది ఇక వెయ్యి పడుతుంది ఒకటి పోయినా కూడా. సో ఇట్లాంటివి వేసుకుంటే మనం చాలా సేఫ్. ఒక 2-3 వేసుకోండి, వీల్కి సరిపోతుంది. ఓకేనా. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.